మన ప్రపంచంలో చీకటి భారాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించారా? ఆ చీకటిని చీల్చి వెలుగు వెలగాలని ఆకాంక్షించారా? యెషయా గ్రంథం చివరి అధ్యాయాలు మనలను దేవుని పరిపూర్ణ సమాధానానికి, రాబోయే మెస్సియాకు నేరుగా ఎదుర్కొని పెడతాయి. ఆయన చీకటిని వెలుగుగా, నిరాశను ఆశగా, మరణాన్ని జీవంగా మార్చుతాడు. ఈ ప్రవచనాలు అద్భుతమైన నిజాన్ని వెల్లడిస్తాయి. దేవుడు వాగ్దానాలకు నిబద్ధత చూపుతూ రక్షకుడిని పంపి వాటిని పరిపూర్ణతకు చేర్చుతాడు. ఆయన తన ప్రజలను మాత్రమే రక్షించకుండా ప్రపంచానికి ఆశను తీసుకువస్తాడు. ఈ ప్రవచనాల శిఖరం యెషయా 61వ అధ్యాయంలో మనం మెస్సియా స్వయంగా మాట్లాడే స్వరం వింటాం. సర్వాధికారి యెహోవా ఆత్మ నా మీద ఉంది. యెహోవా నన్ను బీదలకు సువార్త ప్రకటించడానికి అభిషేకించాడు. ఈ మాటలను తరువాత యేసు తన స్వస్థలమైన సమాజమందిరంలో చదివి వాటి నెరవేర్పును తనలో తాను ప్రకటించుకుంటాను. ఇది మరొక ప్రవక్త మాటలు కాదు. ఇది హామీ ఇచ్చినవాడు, విరిగిన హృదయాలను ముడిపెట్టేవాడు, బందీలకు విముక్తిని ప్రకటించేవాడు, చీకటిలో ఖైదీలను విడుదల చేయవాడు. ఈ ప్రవచనం మెస్సియా లక్ష్యాన్ని వివరంగా చెబుతుంది. బూడిదకు బదులుగా అందాన్ని, శోకానికి బదులుగా ఆనందాన్ని, నిరాశకు బదులుగా స్తోత్రాన్ని ఇవ్వడం ద్వారా జీవితాలను మారుస్తాడు. ఇది తాత్కాలిక మార్పు గురించి మాత్రమే కాదు. ఇది మనిషి హృదయాన్ని మౌలికంగా మారుస్తాడనే విషయమై ఉంది. ఆయన కార్యాన్ని స్వీకరించిన వారు నీతివంతులుగా, బలమైన వృక్షాలుగా మారతారు. ఇది యెహోవా నాటినది, ఆయన మహిమను ప్రదర్శించడానికి. 62వ అధ్యాయంలో ఈ పునరుద్ధరణ కోసం దేవుని ఉత్సాహభరితమైన నిబద్ధతను చూస్తాము. సియోను కోసం నేను మౌనంగా ఉండను. యేసు కోసం ఆమె న్యాయం ఉదయకాలపు వెలుగులా ప్రకాశించే వరకు నేను నిశ్శబ్దంగా ఉండను. దేవుడు తన ప్రజలను పరిహీనమైన వారు అనే పేరు నుంచి హెఫ్జిబాగా, అంటే ఆమెలో నా ఆనందం ఉంది అని, అలాగే పాడబడినవారు అనే పేరు నుంచి బెయులా, అంటే వివాహిత అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ భాష ఆయన ప్రజల పునరుద్ధరణలో ఎంతగా వ్యక్తిగతంగా పాల్గొన్నాడో సూచిస్తుంది. ఈ ప్రవచనం 64వ అధ్యాయంలో అత్యవసర మలుపు తీసుకుంది, ఇశాయా ఉత్సాహభరితమైన పిలుపుతో. ఓహ్, మీరు ఆకాశాలను చీల్చి దిగివస్తే పర్వతాలు మీ ముందు కంపించేవి. ఇవి కవిత్వ భాష మాత్రమే కాదు. ఇది హృదయపు పిలుపు. దేవుని ప్రజలు గొప్ప పునరుజ్జీవనాన్ని కోరుకుంటూ చేసిన పిలుపు. ప్రవక్త మనుషుల స్థితిని అంగీకరిస్తాడు. మనమందరం అపవిత్రుల వారిలా మారిపోయాము. మన న్యాయమైన కార్యాలు అన్నీ మురికి కట్టిన బట్టల వంటివి. అయినా ఆయన దేవుని తండ్రి హృదయాన్ని వేడుకుంటాడు. కానీ ప్రభువా, మీరు మా తండ్రి, మేము మట్టి మరియు మీరు కుమ్మరి. 65వ అధ్యాయంలో దేవుని ప్రతిస్పందన గంభీరంగా కూడా, ఆశాజనకంగా కూడా ఉంది. మనుషుల తిరుగుబాటును ప్రస్తావిస్తూ ఆయన ఎప్పుడూ లేని కొత్తదాన్ని వాగ్దానం చేస్తాడు. చూడండి, నేను కొత్త ఆకాశాలు, కొత్త భూమిని సృష్టిస్తాను. మునుపటి విషయాలు గుర్తుకు రాకపోవు, అవి మనసుకు కూడా రారు. ఈ విప్లవాత్మక పునరుద్ధరణ ఆధ్యాత్మిక మార్పుకు మాత్రమే కాకుండా సృష్టిలోని ప్రతిదానిపై ప్రభావం చూపుతుంది. అక్కడ కూడా సహజ శత్రువులు అయిన తోడేళ్లు, గొర్రెలు కలిసి మేత తింటాయి. ఈ ప్రవచనం 66వ అధ్యాయంలో అద్భుత జలనం మరియు వృద్ధి దృశ్యంతో ముగుస్తుంది. ప్రసవ వేదనకు ముందే ఆమె బిడ్డను ప్రసవిస్తుంది. వేదన రాకముందే ఆమె కుమారుని ప్రసవిస్తుంది. ఇది దేవుడు తన ఉద్దేశాలను అకస్మాత్తుగా అద్భుతంగా ఎలా నెరవేర్చుతాడో, అన్ని జనాంగాల్లో అది ఎలా పరిపూర్ణతకు చేరుతుందో సూచిస్తుంది. ఆయన మహిమను చూడటానికి వస్తున్నారు. అయితే ఈ సత్యాలను మనం ఈ రోజుల్లో ఎలా వర్తించుకోవచ్చు? మొదటిగా, ఈ ప్రాచీన ప్రవచనాలను నెరవేర్చిన అదే మసీహాను విశ్వాసంతో స్వీకరించాలి మరియు ఆయన మన జీవితాల్లో మార్పు పనిని కొనసాగించేందుకు అనుమతించాలి. యేసు ఈ మాటలు తనలో నెరవేరాయని ప్రకటించినప్పుడు ఆయన కేవలం చారిత్రక ప్రకటన మాత్రమే చేయలేదు.
ఆయన ఇప్పటికీ కొనసాగుతున్న సేవ ప్రకటించారు. ఇది ఈ రోజుకి కొనసాగుతోంది. మనకు విరిగిన హృదయాలు, పాపానికి బందీగా ఉండటం లేదా ఆధ్యాత్మిక అంధత్వం ఉన్నా ఆయన మార్పు చేయగల శక్తి ఎప్పటికీ మారదు. రెండవది, మనం మట్టి పాత్రకారుడి చేతుల్లో మట్టిగా ఉన్న మన గుర్తింపును స్వీకరించాలి. దీని అర్థం మన హృదయాల్లో దేవుడు లోతైన మార్పులు చేయడానికి మనం పూర్తిగా లొంగిపోవాలి. అది సౌకర్యంగా అనిపించకపోయినా కూడా. చివరగా, దేవుడు ఆకాశాలను చీల్చి దిగివచ్చాలని యెషయా చేసిన అత్యవసర ప్రార్థనను మనం కొనసాగించాలి. మన తరానికి, యెషయా తరానికి ఎంత అవసరమో అంతే తీవ్రంగా ఉజ్జీవం అవసరం. ఈ సమయంలో అదే గొప్ప అవసరం. ఇది నా అవసరం. ఇది మీ అవసరం. దేవుడు ఆకాశాన్ని తెరిచి తన ప్రజలపై తన ఆత్మను కుమ్మరించాలి. మనకు ఆయన సన్నిధి, ఆయన శక్తి, ఆయన వెలుగు అవసరం. ఈ ప్రవచనాల్లో ఆయన గొప్ప విషయాలు చెప్పారు. ఆయన వాక్యాన్ని విశ్వాసంతో స్వీకరించి దేవుని దగ్గర మొరపెట్టుకోమని సవాలు చేస్తున్నాను. పునరుద్ధరిస్తాడు, తన విజయం ఇస్తాడు, తన మహిమను చూపిస్తాడు. ఓహ్, ఈ ప్రవచనాలు మనకు గుర్తు చేస్తాయి, చీకటి ఎప్పుడూ తుది మాట చెప్పదు. మసీహాను వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని యేసులో నెరవేర్చిన అదే దేవుడు మన ప్రపంచంలో పనిచేస్తున్నాడు. మనకు బాధ, అన్యాయం లేదా ఆధ్యాత్మిక చీకటి కనిపించినప్పుడు దేవుని వెలుగు చీకటిని ఛిద్రం చేస్తుందని మనం నిశ్చయంగా నమ్ముకోవచ్చు. ఆహ్వానం ఇంకా తెరిచి ఉంది. గూడిదకు బదులుగా అందం, దుఃఖానికి బదులుగా ఆనందం, నిరాశకు బదులుగా స్తోత్రం. ఇది యేసు ద్వారా, వాగ్దానమైన మసీహా ద్వారా స్వీకరించే వారందరికీ అందుబాటులో ఉంది.